Hi students, welcome to ABNPR online classes. In this classroom, derivation of Newton's divided difference formula or Newton's general interpolation formula. So let y equal to f of x is a function and the argument values are x0, x1, x2 and so on xn, and the corresponding entry values are f of x0, f of x1, f of x2 and so on f of xn, or the y values, and x1 minus x0, x2 minus x1 and so on xn minus 1 are unequal intervals. So that means, so x1 minus x0, x2 minus x1 and so on xn minus 1 are unequal intervals or not equal intervals. అంటే వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి యూజ్ చేస్తే x1 మైనస్ x0 యొక్క డిఫరెన్స్ అండ్ అలాగే x2 మైనస్ x1 యొక్క డిఫరెన్స్ అనేవి నాట్ ఈక్వల్ టు కండిషన్ హోల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1, 5, 7, 8. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేవి 4. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 1. సో వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి 1, 2, 4. సో ఎక్కడ ఈక్వల్ టు కండిషన్ హోల్డ్ అవ్వట్లేదు. So unequal intervals. So let consider the first divided difference values ni consider చేస్తాను. First divided difference అనేవి ఎలా యూస్ చేస్తాను జనరల్గా f of x I plus 1 xi యూస్ చేయకుండా ఇక్కడ ఆర్గ్మెంట్ వాల్యూస్కి ఫైండ్ x f of x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అనేది ఎలా డిఫైన్ అవుతుంది? రెడ్యూస్ ఫార్మ్ టు f of x ఈక్వల్ టు f of x equal to x0 and అలాగే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్, nth డివైడెడ్ డిఫరెన్స్. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అండ్ సో nth డివైడెడ్ డిఫరెన్స్ యూజ్ చేసుకుంటే దట్ ఫార్మ్ ఈజ్ f of x. సో ఈ ఫార్ములానే మనం ఎలా యూజ్ చేస్తాం? న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా కింద యూజ్ చేస్తాం. సో డెరివేషన్ పార్ట్ కాబట్టి సో లెట్ us కన్సిడర్ సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ది ఆర్గ్మెంట్స్ x0 తో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాను. సో దట్ మీన్స్ f of x, x0 ఈక్వల్ టు సో x0. సో x0 తో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో దట్ మీన్స్ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ f of x minus f of x0 by x minus x0. సో జనరల్గా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫార్ములా ఎలా వస్తుంది? f of x0 మైనస్ f of x బై x0 మైనస్ x. సో బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ ఇక్కడ న్యూమరేటెడ్ టర్మ్లో మైనస్ అనేది డినామినేటెడ్ టర్మ్లో మైనస్ని కామన్ తీస్తే యాజ్ టీస్ ఈ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. అంటే f of x మైనస్ f of x0 బై x మైనస్ x0. అంటే అన్ని ఫార్ములాస్ ఫస్ట్ వాల్యూస్ నుంచి మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ వాల్యూస్ నుంచి మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో f of ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ నుంచి అంటే ఇది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఈ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది యూస్ చేసుకుని f of x వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? f of x ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూని x మైనస్ x0ని ఇటు సైడ్ తీసుకురండి. అండ్ x మైనస్ x0 ఇంటూ f of x, x0 ఈక్వల్ టు f of x మైనస్ f of x0. నాకు ఓన్లీ ఫైండ్ f of x వాల్యూ కావాలి. f of x ఈక్వల్ టు f of x0 ప్లస్ x మైనస్ x0 ఇంటూ f of x, x0. సో f of x వచ్చే ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేస్తున్నాను. అంటే f of x ఈక్వల్ టు f of x0 ప్లస్ x మైనస్ x0 ఇంటూ f of x, x0. సో నెక్స్ట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్. సో సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆర్గ్మెంట్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ డివైడెడ్ యొక్క ఆర్గ్మెంట్ వాల్యూస్ xతో యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి x, x0. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్కి ఆర్గ్మెంట్ వాల్యూస్ x, x0, x1. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్కి 2 వాల్యూస్ని 2 ఆర్గ్మెంట్ వాల్యూస్ని యూజ్ చేస్తాను. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్కి 3 వాల్యూస్. థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్కి 4 వాల్యూస్. అంటే 4 వాల్యూస్ ఎలా యూజ్ చేస్తాం? సో x అన్నిటిలోని xతో మనం డివైడెడ్ డిఫరెన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని టర్మ్స్లో x యూజ్ చేస్తాను. x, x0, x, x0, x1, x, సో x, x0, x1, x2. సో నెక్స్ట్ n+1 డివైడెడ్ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ n+1 అంటే జనరల్గా ఇక్కడ ఆర్గ్మెంట్ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేసిన x0తో యూజ్ చేస్తాను. అంటే x0, x1 అండ్ సో ఆన్ xn. సో x1 నుంచి xn వరకు ఉండే వాల్యూస్ ఎన్ని? టోటల్ వాల్యూస్ అనేవి n వాల్యూస్. సో x0 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి +1 అంటే టోటల్ వాల్యూస్ ఎన్ని? n+1.
అంటే ఎంతవరకు డివైడెడ్ డిఫరెన్స్ యూస్ చేసుకోవచ్చు, n+1. ఇప్పుడు ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్కి 2 వాల్యూస్ యూస్ చేస్తున్నాను, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్కి 3 వాల్యూస్, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్కి 4 వాల్యూస్, n+1 డివైడెడ్కి n+2 అంటే x0 అండ్ సో ఆన్ n+1 x0 x1 x2 xn అనేవి n+1. సో x కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి +1. సో దట్ ఈక్వల్ టు ఈ డివైడెడ్ డిఫరెన్స్ అనేది n+1 డివైడెడ్ డిఫరెన్స్. సో ఈక్వేషన్ n+1 డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి n+1. ఫస్ట్ ఈక్వేషన్ 1, సెకండ్ ఈక్వేషన్ 2, థర్డ్ ఈక్వేషన్ 3. సో సెకండ్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, f(x, x0, x1) ఈక్వల్ టు f(x, x0 మైనస్ x0, x1) బై x మైనస్ x1 డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. f(x, x0 మైనస్ x0, x1) ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాల్యూ మైనస్ లాస్ట్ వాల్యూ, ప్రాసెస్లో ఫస్ట్ వాల్యూస్ నుంచి డిఫరెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్లో కూడా ఫస్ట్ వాల్యూస్ నుంచి యూజ్ చేయొచ్చు. f(x, x0 మైనస్ f(x0, x1) బై x మైనస్ x1. సో సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, f(x, x0). సో f(x, x0) ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, f(x, x0) అంటే దట్ ఈక్వల్ టు f(x0), ఈ మైనస్ టర్మ్ అనేది పాజిటివ్ అవుతుంది, f(x0, x1) ప్లస్ x మైనస్ x1. ఈ టర్మ్ ఇటర్ తీసుకెళ్ళి ఈ టర్మ్ కూడా ఇటర్ తీసుకెళ్తే f(x, x0) ఈక్వల్ టు f(x0, x1) ప్లస్ x మైనస్ x1 ఇంటూ f(x, x0, x1). సో ఈక్వేషన్ 2. సో నెక్స్ట్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్ఫబెట్ వాల్యూస్ ఆర్ x, x0, x1, x2. సో f(x, x0, x1, x2) దట్ ఈక్వల్ టు 3 వాల్యూస్, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి 3 వాల్యూ x, x0, x1, x2 మైనస్ ఆఫ్ f(x0, x1, x2), f(x, x0, x1) మైనస్ f(x0, x1, x2) బై సో ఫస్ట్ వాల్యూ మైనస్ లాస్ట్ వాల్యూ x మైనస్ x2. సో ఈ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, f(x, x0, x1). సో న్యూమరేటర్ టర్మ్లో ఉన్న ఫస్ట్ వాల్యూ f(x). సో నెక్స్ట్ ఈక్వేషన్ 1లో f(x) ఈక్వల్ టు, సో నెక్స్ట్ న్యూమరేటర్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్లో న్యూమరేటర్ టర్మ్లో ఫస్ట్ వాల్యూ f(x, x0), థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్లో f(x, x0, x1) ఈక్వల్ టు f(x0, x1, x2) ప్లస్ x మైనస్ x2, f(x, x0, x1, x2). ఈక్వేషన్ 3. n+1 డివైడెడ్ డిఫరెన్స్లో ఏ న్యూమరేటర్ టర్మ్ ఏం యూజ్ చేస్తాం, f(x, x0 అండ్ సో ఆన్ xn మైనస్ 1) ఈక్వల్ టు f(x0). సో రిమైనింగ్ టర్మ్స్ అనేవి ఇట్ సైడ్ యూజ్ చేస్తే f(x0, x1, x2 అండ్ సో ఆన్ xn ప్లస్ x మైనస్ xn ఇంటూ f(x, x0, x1 అండ్ సో ఆన్ xn. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ n+1 డివైడెడ్ డిఫరెన్స్ కాబట్టి టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ వాల్యూస్. సో x0, x1, x2, xn అవి n+1 వాల్యూస్ కాబట్టి n+1 డివైడెడ్ డిఫరెన్స్, ఎందుకంటే x కూడా ఇంక్లూడ్ చేసి మనం డివైడెడ్ డిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో 2 వాల్యూస్, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్లో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో x, x0 2 వాల్యూస్, సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్లో 3 వాల్యూస్ x, x0, x1కి మనం 3 వాల్యూస్ డెఫినేషన్. సో థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్లో x, x0, x1, x2 థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. n+1 ఎలిమెంట్స్కి x అనేది ఇంక్లూడ్ అయితే ఎన్ని వాల్యూస్ వస్తాయి, n+2. సో 1కి 2 అయినప్పుడు 2కి 3, 3కి 4, n+1కి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, n+2. సో ఫస్ట్ వాల్యూస్ నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి x0, x1, x2 అండ్ సో ఆన్ xn-1 ముందు వరకు రాస్తాం, మైనస్ ఆఫ్ x0, x1 అండ్ సో ఆన్ xn వరకు మైనస్ చేస్తాం బై లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ x మైనస్ xn. సో ఇదే ప్రాసెస్లో న్యూమరేటర్ టర్మ్లో ఉన్న ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు f(x0, x1, xn ప్లస్ x మైనస్ xn ఇంటూ f(x, x0, x1 అండ్ సో ఆన్ xn). ఈ n+1 ఈక్వేషన్స్. సో ఈ n+1 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుని f(x) వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కన్సిడర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1ని కన్సిడర్ చేస్తే సో ఈక్వేషన్ 1 అంటే f(x) ఈక్వల్ టు f(x0 ప్లస్ x మైనస్ x0 ఇంటూ f(x, x0). సో ఈక్వేషన్ 1 యాజ్ ఇట్ ఈస్ రాసాను, f(x) ఈక్వల్ టు f(x0 ప్లస్ x మైనస్ x0 ఇంటూ f(x, x0). సో ఈక్వేషన్ 1లో లాస్ట్ టర్మ్లో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ f(x, x0) అనే వాల్యూ ఈక్వేషన్ 2లో ఫైండ్ అవుట్ అవుతుంది. ఈక్వేషన్ 2. సో
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ అంటే ఈక్వేషన్ 2 అనేది ఫ్రమ్ ఈక్వేషన్ 1లో లాస్ట్ ఉన్న ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ అనేది ఈక్వేషన్ 2లో మనకి వాల్యూ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ అంటే వాల్యూ ఏంటి? ఈక్వేషన్ 2లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఎక్స్ వన్. సో ఈ వాల్యూని ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్తో మల్టిపుల్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? మల్టిపుల్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్తో మల్టిపుల్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ప్లేస్లో ఈక్వేషన్ 2 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అనేది టర్మ్ అనేవి 2 టర్మ్స్కి అప్లై అవుతుంది, మల్టిపుల్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఎక్స్ వన్. సో ఈ వాల్యూ అనేది ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్. ఈక్వేషన్ 3 యొక్క వాల్యూ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ సబ్స్టిట్యూషన్ చేస్తాం ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అండ్ సో ఆన్ ఎక్స్ ఎన్. సో ఎక్స్ నాట్ అండ్ సో ఆన్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ. సో మల్టిపుల్ చేస్తే ఈ టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. 2 టర్మ్స్కి ఇది ఆర్గ్యుమెంట్ యొక్క డిఫరెన్స్ అనేది మల్టిపుల్ అవుతుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ. సో ఈ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ప్లేస్లో మళ్ళీ అగైన్ ఈక్వేషన్ 4 అండ్ సో ఆన్ n+1 ఈక్వేషన్స్ వరకు కంటిన్యూషన్ ఆఫ్ n+1 ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ప్లస్ అండ్ సో ఆన్ n+1 ఈక్వేషన్స్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తే దీని ముందున్న టర్మ్ యొక్క ఆర్గ్యుమెంట్ యొక్క డిఫరెన్సెస్ ఎలా ఫైండ్ అవుట్ అవుతుంది? ఇది ఎక్స్ఎన్ అంటే దీని యొక్క డిఫరెన్సెస్ ఎంతవరకు రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ and so on x minus x n minus 1 plus f of x naught x1 x2 xn plus x minus x naught x minus x1 and so on x minus xn. ప్రతి టర్మ్కి x minus x naught x minus x1తో మల్టిపుల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ f of x naught x1 x2 దీని ముందు టర్మ్ అంటే x2 అంటే x1 వరకు ఆర్గ్యుమెంట్ యొక్క డిఫరెన్స్ యూజ్ చేసాం. ఇక్కడ x2 అంటే ఇక్కడ x3 అంటే x2 వరకు డిఫరెన్స్ చేసాం. ఇక్కడ xn అంటే x నాట్ నుంచి స్టార్ట్ అయిన డిఫరెన్సెస్లో డివైడెడ్ డిఫరెన్స్లో xn ఉంటాయి. ఆర్గ్యుమెంట్ యొక్క డిఫరెన్సెస్ ఎంతవరకు చేస్తాం? x మైనస్ x n మైనస్ వరకు యూస్ చేస్తాం డిఫరెన్సెస్ అనేవి. ప్లస్ లాస్ట్ టర్మ్లో x నాట్ x మైనస్ x నాట్ x మైనస్ x వన్ అండ్ సో ఆన్ x మైనస్ x n మైనస్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ x కామా x నాట్ అండ్ సో ఆన్ xn. ఇవి ఎన్ని డిఫరెన్సెస్? n+1. సో n+1 డివైడెడ్ డిఫరెన్స్. సో జనరల్గా y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ అయితే ఎఫ్ ఆఫ్ అంటే డివైడెడ్ డిఫరెన్స్ ఆఫ్ n+1 డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. ఎంత డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ ఎంతవరకు వస్తుంది? n- వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ అండ్ సో ఆన్ xn అనే వాల్యూ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. అంటే ఏ టర్మ్ 0 అవుతుంది? ఈ లాస్ట్ యొక్క టర్మ్ అనేది y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత డిగ్రీ పోలినామియల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ అంటే ఎంత n+1 డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. ఆ రూల్ని బేస్ చేసుకుని ఈ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయితే రిమైనింగ్ ఈక్వేషన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎఫ్ ఆఫ్ x naught x1 x2 plus x minus x naught x minus x1 x minus x2 f of x naught x1 x2 x3 plus and so on plus x minus x naught x minus x1 and so on x minus x n minus 1 f of x naught x1 x2 and so on xn. This formula is Newton's divided difference formula. So Newton's divided difference formula lo consider first divided difference, second divided difference. First divided difference అనేది the argument values are x naught తో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ అనేది ఫార్ములా యూజ్ చేసుకుని రెడ్యూస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ రెడ్యూస్ యూజ్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాని ఈక్వేషన్ 1 కింద కాల్ చేస్తాం. సో నెక్స్ట్
second divided difference of augment values x, x0, x1, third divided difference of augment values x, x0, x1, x2, n plus 1 divided difference of the augment values are x1, x, x0, x1 and so on, xn. So equation 1, equation 2, equation 3, ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసి సెకండ్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసి నెక్స్ట్ కంటిన్యూషన్ ఇదే ప్రాసెస్ అనేది n+1 ఈక్వేషన్స్ వరకు సబ్స్టిట్యూషన్ చేసి రెడ్యూస్ చేస్తే ఫార్మ్ అనేది దట్ ఫార్మ్ ఈజ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ లాగ్రాంజ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా.